ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలకు హైడ్రా అధికారులు నోటీసులు పంపి ఆ తర్వాత కూల్చివేస్తున్నారు. మొదటి నుంచి అదే దూకుడు కొనసాగిస్తూ అక్రమదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు ఈ పేరు వింటేనే వారి గుండెల్లో గుబులు పుడుతున్న పరిస్థితి. తాజాగా హైడ్రా అధికారులు రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేసే పని మొదలుపెట్టింది. రాజేంద్ర నగర్ లో ఉన్న అప్ప చెరువు 35 ఎకరాలు కాగా అందులో 3 ఎకరాలు ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు చెరువును కబ్జా చేసి నిర్మించిన గోడౌన్లను శనివారం తెల్లవారుజాము నుంచి బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు. ఆ సమీపంలోకి ఎవరూ రాకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ గోడౌన్లకు సంబంధించి హైడ్రా అధికారులు ముందే నోటీసులు కూడా ఇచ్చారట. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో హైడ్రానే రంగంలోకి దిగి ఆ నిర్మాణాలను నేలమట్టం చేస్తుంది. అయితే ఈ నిర్మాణాలు స్థానిక మైలార్దేవపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డివేనని తెలుస్తోంది. ఈ విషయం ఆయన వరకు వెళ్లినా మౌనంగానే ఉన్నారట. ఇక్కడే కాకుండా రామ్నగర్లోని మనెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి కొందరు నిర్మాణాలు జరిపారు. దీనిపై కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ మనెమ్మ బస్తీలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను బుల్డోజర్ల సాయంతో అధికారులు నేలమట్టం చేశారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను సైతం హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు అంటించారు. రాను రాను ఎవరెవరికి నోటీసులు పంపుతారో, మరిన్ని అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారో చూడాలి మరి.